వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ మనము చెంచల్ కూడా ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. ఆ సృష్టికర్త దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. ఇక్కడికి రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు ఇంతగానో ట్రాఫిక్ జామ్ అయిందని హెల్మెట్కి మొత్తం సెటప్ చేసేసి కెమెరా ఆన్ చేసి మూవ్ అవుతున్నాం. నేను గెస్ చేసింది ఏంటంటే, ఇక్కడ 2 పెట్రోల్ బంకులు ఉంటాయి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపింపబడుతున్నాయి. బహుశా ఈ పెట్రోల్ పంపు కొరకే కావచ్చు ఈ ట్రాఫిక్ జామ్ అని. నేను ఎన్నోసార్లు ఈ రూట్లో ట్రావెల్ చేసిన, ఎప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎంత ప్రైమ్ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ జామ్ ఎప్పుడు కాదు ఇక్కడ. యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే నేను కూడా ఎక్కువ ఒక 1 ఇయర్ నుంచే ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నా. 1 ఇయర్ నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఇంతగానో ట్రాఫిక్ జామ్ కాలేదు. ఇప్పుడు ఎందుకు అయింది అనేది మాత్రం పెట్రోల్ కొరకే అని అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, పోలీస్ అన్న వాళ్ళు ఇక్కడ ఉండి కంట్రోల్ అయితే చేస్తున్నారు. ట్రాఫిక్ అన్న వాళ్ళు ఉన్నారు, ఇటు లోపలికి పోనీయట్లే వాళ్ళని. ఎందుకు? మేబీ రోడ్ మీద జామ్ అవుతుందనా, లేకపోతే ముందు బంకులో ఉంది అని వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ 2 బంకులు ఉంటాయి. బహుశా సిగ్నల్ కి దగ్గరనే ఉంది కాబట్టి రోడ్ మీద క్యూ లైన్ ఎక్కువ, ట్రాఫిక్ జామ్ అవుతుందని వీళ్ళని ఇక్కడి నుంచి ముందుకు పంపిస్తున్నారేమో అని అనుకుంటున్నా. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు బాయ్. ఇక వీటన్నిటిని అర్థం చేసుకొని ఏంటంటే, మనిషి ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. కరోనా తర్వాతనే మన వాళ్ళు రాడ్లు అయిపోయినాం అందరం. హేపో ఏదైతే అది బతికినాం, సచ్చినాం అని. ఇది చూడండి, దిస్ ఈజ్ రియల్ మ్యాన్, నో స్టాక్. ఇదిగోండి, ఇది గవర్నమెంట్ పెట్రోల్ పంపు. మళ్ళా ఇది గవర్నమెంట్ ప్రిజన్స్ అకాడమీ నడిపింపబడుతుంది. ఇదిగోండి, నో స్టాక్. వెరీ గుడ్. మన దాంట్లో ఇంకొక 20 కిలోమీటర్లు వచ్చేదాకా ఉంది పెట్రోల్ అయితే. సరే, పెట్రోల్ లేకపోతే ఏంది, దేవుడిచ్చిన కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ పోయి కంటెంట్ షూట్ చేద్దాం, లేదా బస్సు ఎక్కువ వెళ్ళిపోదాం, అది వేరే విషయం. ఇంకా పోలీస్ అన్న వాళ్ళు మొత్తం లోపలికే పంపిస్తలేరు. ఇది ప్రిజన్స్ డిపార్ట్మెంట్ చేత నడిపింపబడుతుంది. సో అన్నా, ఇది రియల్, నో ఏఐ వీడియో, ఇది ఒరిజినల్. ఖాళీ అన్న ఆపోజిట్లో వస్తున్నా అనమాట. మన ఇండియాలో ఉన్న స్వతంత్రం ఇది. ఓకే, అల్లకి వెళ్తుండా. ఓకే, వెళ్ళకొచ్చినా కానీ ఇంకా అది వేరే విషయం. డేట్ టైం చూపించాలా మీకు? 10/26 March 25th. ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. రే బాయ్, ఏమైందన్నా? జాగ్రత్త జాగ్రత్త. ఫోన్ మాట్లాడుతున్నావా? సరే సరే. ఫోన్ తర్వాత ఆపి మాట్లాడొచ్చు కదా. సరే సరే, హెల్మెట్ దెబ్బ తాకింది, సైడ్కి వెళ్ళండి. మనం బతుకుంటే 100 ఫోన్లు కూడా కొనొచ్చు. సరేలే, ఏం కాదులే, అయితేనే ఉంటాయి. కొంచెం సైడ్కి తీసుకోండి, ఆ హెల్మెట్ చూసుకోండి. ఇంకొంచెం ముందుకు తీయండి అన్న బండి, ఆ ముందుకు తీసుకోండి. ఇక్కడ బండ్లు వస్తున్నాయి కదా, ఆ హెల్మెట్ ఇరిగిపోయింది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఏం కాలేగా? రైట్. సరే, ఇక ఇదనే ఉంటాయి. నేను కూడా చచ్చిపోయేటోని బతికిన భయ్య. అదో పెద్ద స్టోరీ. దేవా, నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు, నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ యేసే నన్ను బతికిచ్చిండు. లేకపోతే ఎప్పుడో మనం పరవాసి నిన్నే జగమున్న ప్రభు అని పాటలు పాడుతుండే మా వాళ్ళు మా ఇంట్లో. ఎందుకంటే మేము జీసస్ని ఫాలో అవుతాం కాబట్టి. అది పెద్ద స్టోరీ, ఒక రోజు ఖచ్చితంగా చెప్తా. అది సికింద్రాబాద్లో జరిగింది అనమాట ఆ ఇన్సిడెంట్. పారడైజ్ నియర్ బై ఫ్లైఓవర్ దగ్గర. మేము ఇట్లా ఆరామ్సే, నేను ఎప్పుడు కూడా చాలా స్లోగానే నడుపుతుంటా. స్లోగా వెళ్తున్నా, నా అంతలో నేను ఇట్లా లెఫ్ట్లో వెళ్తున్నా. ఆటో అన్నకి ఏంటంటే, ముందు అతను బ్రేక్ కొట్టిండంట, కార్ అతను. సరే, ఆయన బ్రేక్ కొడితే ఆయనకేడా ఇచ్చిస్తాను అనుకుంటూ ఏమనుకుంటూ మొత్తం జన్మన్ లెఫ్ట్ గుద్దేసిండు. ఫ్లైఓవర్కి ఏముంటుంది, ఇంకేముండదు. మొత్తం మా బండి ఫ్లైఓవర్కి పోయి ముద్దు పెట్టుకుంది. కింద ఇట్లా ఉంటుంది కదా, ఈ స్టీల్ రాడు, ఇప్పటికి వంకర ఉంటుంది. ఇంకో ఇది చూడండి కరెక్ట్గా, ఇది వంకర ఉంటుంది. ఇది చూడండి, ఇటు సైడ్ చూడండి, గమనించిరా, స్ట్రైట్ ఉంటుంది. ఇంకా నేను ఆ జేపీఎన్ కూడా చేపియలే. అది లాంగ్ ఒక 3 months బ్యాక్ జరిగింది. నవంబర్ అనుకుంటా. ఎస్, నవంబర్లో జరిగింది. సో అట్లా దేవుడు కాపాడిండు. లేకపోతే ఇట్లా ఫ్లైఓవర్ మీదకే ఇట్లా పడి ఆ కిందికేని ఆత్మలు అని పైకి పోతుండే. ఇప్పుడు చెప్పడానికి కామెడీ ఉంది కానీ అది వేరే లెవెల్లో ఉండే ఆ రోజు. సరే,
ఆ, ఎందుకో అది గుర్తొచ్చింది కాబట్టి నేను చెప్పిన థ్యాంక్ యూ జీసస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవరెవరైతే నా గురించి స్టిల్ ప్రేయర్ చేస్తున్నారో. ఫ్లైఓవర్ చాలా ఖాళీ ఉంది. బ్రదర్ అండ్ చర్చ్, ఓకే. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, అందుకే ఇక్కడ దాకా నేను వీడియో ఆఫ్ చేయకుండా వచ్చిన. ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందని. ఈ వీడియో కాన్సెప్ట్ అయితే ఒకటే, హైదరాబాద్లో ప్రజెంట్ నేను ట్రావెల్ చేసిన రూట్లో పెట్రోల్ పంపులు కనబడితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూపించడమే ఈ వీడియో యొక్క కాన్సెప్ట్. నిన్న ఒక్కరోజు బయటికి రాలేవయ్యా, నిన్న ఒక్కరోజు మావోడు వల్ల, మావోడు కొరకు నేను ఇంట్లో టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ అన్న వాచ్మెన్ అన్న, ఇక్కడ బండి ఆపుతావా, లోపలికి వెళ్ళే దారి కదా, వచ్చే దారి కదా అని ఆ అన్న గరంలో ఉన్నాడు. ఇక్కడనే పక్కన పోలీస్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సీ దిస్ ఈస్ రియల్, నాట్ ఏఐ వీడియో. ఇది హైదరాబాద్లో ప్రస్తుతం పెట్రోల్ పంపుల దగ్గర సిచ్యువేషన్. ఇది ఎక్కడ, నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర. మనం ఈ నుంచి రైట్ కొట్టాలి. సో సిగ్నల్ అయితే పడ్డది. మనదే ఫ్రీ ఉందా? మనకు ఫ్రీ అనే ఉంది, మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఏందో ఇది అర్థమే కాదు అన్న. సిగ్నల్ పడ్డది అర్థమైతలేదా నీకు? ఏం చెప్తాము ఇంకా ఏమన్నా అంటే తుస్సు మనకి వస్తుంది. అన్న ఇక్కడ ఖాళీ స్టిల్స్ తీస్తున్నా అనమాట, నెక్స్ట్ లెవెల్లో. ఓకే, వెరీ గుడ్, ఇట్స్ ఓకే అన్న. స్టిల్స్ తీస్తున్నా బాగానే ఉంది, కానీ అన్న కూడా ఫోన్లో చాలా బిజీ ఉన్నాడు. అది వాళ్ళ పర్సనల్ వర్క్ అని మనం వాళ్ళని ఎందుకు అనాలి. ఖాళీ, ఓకే, ఇట్స్ ఓకే అన్న. చలో, ఇంకా ఇక్కడ ఏమైనా పెట్రోల్ బంకులు ఉన్నాయా, ఏంది ముచ్చట అనేది కూడా మనము ఇప్పుడు చూద్దాము. నిన్న ఒక్కటే రోజు బయటికి రాలేదు, మొన్న నేను బయటనే ఉండే. ఇక మాకు కొడుకు పుట్టినప్పటి నుంచి కొంచెం టైం టేబుల్ అనేది నా ఆధీనంలో లేదు అసలు. ఎప్పుడు బయటకు వస్తున్నావు, ఎప్పుడు ఇంటికి పోతున్నావు, ఏం జరుగుతుందో అనేది తెలియదు. బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఆల్ మైటీ జీసస్, కాబట్టి మనం దాన్ని హానర్ చేయాలి అంతే. బట్ మనము ఇంట్లోకే వెళ్ళకపోతే మన ఇల్లు వెళ్ళదు. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇక మా అమ్మ మా అయ్యే ఎంత కష్టపడి ఎట్లా పెంచిర్రు అని రోజు ఇట్లా తిరుగుతూనే ఉన్నది బ్రెయిన్లో నాకైతే. సో ఆల్వేస్ గ్రాటిట్యూడ్ టు మై పేరెంట్స్. మా నాన్నని చివరి రోజు వరకు దేవుడు దయవల్ల నాకున్న దాంట్లో మంచిగానే చూసుకున్నా. ఇప్పుడు చాలా ఎఫర్ట్స్ ప్రేమతోటి పెడుతున్నాం మా అమ్మని ది బెస్ట్ చూసుకోవాలని. బట్ ఎవ్రీ టైం నేను అనుకున్న హైట్స్కి ఇంకా రీచ్ కావట్లేదు. బట్ చూసుకోవాలి. ఇది మార్కెట్, మలక్పేట్ గంజ అంటుంటారు. ఒక రోజు వీలైతే లోపలికి వెళ్దాము. హోల్సేల్ ధరకే ఉల్లిగడ్డలు, ఎండు మిర్పి, మిరపకాయ ఇదంతా దొరుకుతుంటుంది. ఇది వైడ్ 1X వైడ్ వేస్తే కొంచెం ఒక రకంగా ఉంటుంది క్లారిటీ. అగో అన్న ఖాళీ వెళ్ళిపోతూనే ఉండదు. ఇది రైట్ లైన్లో పోవాలి కదా అన్న, మనకి లేన్ డిసిప్లిన్ కూడా ఉండదు. మళ్ళీ ఏమనొద్దు మళ్ళీ మన ఎవరిని కూడా, మనకేం అథారిటీ లేదు. మనం మిడిల్ ఉండొచ్చు లేదా లెఫ్ట్ ఉండొచ్చు, రైట్లో అయితే ఉండొద్దు. రైట్లో హెవీ వెహికల్స్ వెళ్ళాలి. అదే సేఫెస్ట్ లేన్ ఏంటంటే ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉండడమే. మనకి ఇది అసలు ఏమో భయ, కొన్నిసార్లు నాకు ఫ్రస్ట్రేషన్ కట్టలు దంచుకొని వస్తుంది నేను డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు. బట్ ఎవరిని ఏమనలేం, మనమే అనుకోవడానికి మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఈ అన్న అర్థం పర్థం లేకుండా ఆటో ఆపబట్టే, మళ్ళీ ఆటో అన్న వాళ్ళని ఏమన్నా ఆటో అన్న వాళ్ళు ఫీల్ అవుతారు. టూ వీలర్ ఇక ఎవరిని ఏమన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరిని అంటున్నామంటే దానికి అర్థం ఓన్లీ స్పెసిఫిక్గా ఆ పర్సన్నే అంటున్నామని అర్థం, అంతేగాని ఆ కమ్యూనిటీని మొత్తం అంటున్నామని అర్థం కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా మన వాళ్ళు ఇక రకరకాల జరుగుతున్నాయి భయ్యా. సోషల్ మీడియా అనేది అది ఏమంటారు దాన్ని, అంతే మోస్ట్ పాయిజనస్. మంచి కొరకు వాడుకుంటే మంచిగానే మనకు వస్తుంది, చెడు కొరకు వాడుకుంటే అది భయంకరంగా ఉంటుంది. ఇంకేదైనా పెట్రోల్ బంకులు కనబడతాయా ఏంటిది అనేది వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. అండ్ రోడ్లు కూడా చూస్తుండొచ్చు, బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. ఇట్స్ ఓకే. ముస్లింబాగ్ మెట్రో స్టేషన్ దాకా వచ్చినాము. బట్ అందరు సమిష్టి కృషి ఉంటేనే, ఆటో నడిపే వాళ్ళది, బస్సు నడిపే వాళ్ళది, టూ వీలర్ నడిపే వాళ్ళది, ఈవెన్ ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు, ఒకరికి ఒకరు మనం సహకారం చేసుకుంటేనే, అందరి సమిష్టి కృషి ఉంటేనే అందరం హ్యాపీగా ఉంటాం. ఎవరైనా బ్యాలెన్స్ తప్పితే ఇదిగోండి ఇట్లుంటుంది. ఈమె ఏడిపోతుంది, ఏమనాలి ఇప్పుడు నేను అక్కని, ఆ అన్నని ఏమనాలి, ఏం చెప్తాం? ఈడ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా గట్లకేం పోవచ్చు. అది
అది అఫీషియలే అట్లా పోవచ్చు. ఇక మన సర్వీస్ రోడ్ అంటుంటారు దాన్ని. గల్లకే నువ్వు మనం ఎదురుంగా వస్తాం, మళ్ళీ ఎదురుంగా రని వచ్చిరంటే మళ్ళీ ఎదురుంగా వచ్చిన ఉంటే ఇక ఇంకేదో అంటుంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే మన డ్రైవింగ్ కాదు, పక్కన డ్రైవింగ్ కూడా మనమే చేయాలి. ఇది నిజం, హైదరాబాద్లో ఉన్నవానికి అర్థమవుతుంది. చాలా ఏదన్నా మనం రైట్గా ఉంటేనే ప్రాబ్లం అబ్బా, ఏ విషయంలోనైనా రైట్గా ఉన్నవానికే ప్రాబ్లం. ఏదైనా రాంగ్ ఉన్నాం అనుకో నీకు ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం రైట్గా ఉంటే మన మైండ్ ఎప్పుడు రైట్ గురించి ఆలోచిస్తుంటుంది. ఇక మనకి ఎవడైనా రాంగ్ చేస్తున్నా బర్దాష్ కాదు పానం. ఎందుకంటే మనం రైట్గా ఉన్నప్పుడు మనకు వచ్చేది కూడా రైట్గా ఉండాలి అనుకుంటాం కదా. సరే, ఇక లెఫ్ట్ వెళ్ళిపోతే ముస్రాంగ్ బాగ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇంకేం పెట్రోల్ బంకులే తగులుతలేవు, వీడియో ఎండ్ చేయాలని ఆలోచిస్తున్నా. అండ్ ఈ రూట్ అంతా కూడా చూసినారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపలి పోతే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, పోదామా? ఫ్రీ లెఫ్ట్ బ్లాకా? బ్లాక్ ఏం లేదా? ఓకే, బ్లాకే. ఇప్పుడు ఈ ఆటో అన్న బ్లాక్ చేసిందంటే ఇక వీళ్ళకే పోదామా? ఫ్రీ లెఫ్ట్ ఏం చేద్దాం, పోదాం ఇక్కడ పెట్రోల్ బంక్ తెప్పిద్దాం. ఈ అన్న బ్లాక్లో ఉంటే ఉండాలి కాదు. నాకు అర్థం కాని విషయం ఏంది అంటే ఈ అన్న లెఫ్టే పోవాలి, కానీ ఆటో అన్న ఆ లెఫ్ట్లోనే ఆగిండు. ఫ్రీ లెఫ్టే, కానీ అది ఏమో అన్న సిగ్నల్ కొత్తనో హైదరాబాద్కి మరేమో, లేకుంటే లాస్ట్ సెకండ్లో ప్లాన్ చేంజ్ చేసిండో వేరే విషయం. సరే, ఈ లెఫ్ట్ వెళ్తున్నాం, మనం ముస్రాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. భయ్యా పెట్రోల్ అయితే కొట్టించుకోండి, ఏడ కనబడితే ఆడ. అది నాకు అవసరం లేదు, నా దాంట్లో సగం ట్యాంక్ ఉందని అనుకోకండి, ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకోండి. సరే, ప్యానిక్ అయితే కాకండి. మీరు ట్రావెల్ చేసే రూట్లో ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పెట్రోల్ కొట్టించేసేయండి. దేవుడు మనని ఎట్లా డిజైన్ చేసిందంటే ఎట్లనైనా బతకగలుగుతాం. మనం అనుకోవాలంతే, బతకాలి అని. మనం ఎట్లనైనా బతకగలుగుతాం, అట్లా డిజైన్ చేసిన దేవుడు మనమే కొంచెం గమ్మతి చేస్తుంటాం. ఓవర్ ప్యాంపర్గా దాన్ని ఏమంటారు, మనమే ఓవర్గా అది చేసుకుంటాం. అగో గిన్ని గ్యాస్ బండలు, దీని ఏమంటారు, బుడ్డిలా ఏమంటారు భయ్యా, గ్యాస్ బండలా? గ్యాస్ బండలు. మేమైతే సిలిండర్ అంటున్నాం, కొంతమంది గ్యాస్ బండ అంటారు. ఎవరు వాడక భాషను బట్టి వాడరు. గన్ని గనం ఉన్నాయి అట్లా చూడరు. మేము కూడా నిన్ననే గ్యాస్ బుక్ చేసినాం. ఇంకా ఏమవుతుంది, ఎన్నడికి వస్తుంది, దాని ముచ్చట ఏంది అనేది కూడా ఏదైనా ఒక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో బోర్ కొడితే మాత్రం వెరీ సారీ బ్రో. ఎందుకో నా మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో చెప్పిన. నా ఐడియాలజీతో పాటు మీరు సింక్ అవ్వాలనేది ఏం లేదు. నాకు ఈ రోజు అట్లా అనిపించింది, మాట్లాడాలనిపించింది, మాట్లాడేసిన. బట్ అట్ ద ఎండ్ ఆల్రెడీ నేను చెప్పిన, అందరూ సమష్టి కృషి ఉండాలి, ఏ ఒక్కని వల్ల ఏది జరగదు. పక్కనోడు కూడా బాగుండాలని మనం అనుకోవాలి. వాడు పక్కనోడు మనకు సహకరించకపోయినా మనం మనకు సహకరించాలి. ఇంకంతే మానవత్వం. ఇదిగోండి, దిస్ ఈజ్ అమేజింగ్ అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్. ఇదిగోండి, ఇది రియల్. డేట్ చూపించిన, టైం చూపించిన, ఖాళీ అన్న బిజీ ఉన్నాడు, నెక్స్ట్ లెవెల్లా ఇంట్లో ఉన్నట్టే. ఇట్స్ ఓకే. అన్నకి ఏం అర్జెంట్ ఉందో, అన్న కూడా నా లెక్క ఏదో స్నాప్ పెడుతుండో, రీల్ తీస్తుండో. మనం ఓకే అన్న, ఎంజాయ్. దిస్ ఈజ్ రియల్ మ్యాన్. ఇగో ఖాళీ అన్న వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. పోలీస్ అన్న వాళ్ళు ఉండి వెనక పంపించేస్తారు, లైన్లో నిలబడకన్నా అది అంటారు. నేను పెట్రోల్ బంక్ పోవాలి, పెట్రోల్ బంక్ పోవాలి అని అడిగితే లైన్లో ఉండమంటున్నా అన్న. పోలీస్ అన్న వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఎటు పోవాలని అన్న అడిగారు. నేను పెట్రోల్ బంక్ అన్న, వాస్తవానికి కూడా పోవాలి. ఇందాకనే చెప్పినాక 20 కిలోమీటర్లు వరకే ఉందని. బట్ చాలా టైం పట్టేటట్టుంది, వ్యవహారం పెద్దగా అయింది హైదరాబాద్లో. వారి దేవుడా, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ హార్డ్ టైమ్స్. ఓకే, ఇట్స్ ఓకే. వెళ్ళిపోదాం లైఫ్లో ముందుకు వెళ్ళిపోదాం భయ. వీడియోలో కూడా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఆ ముస్రాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి ఏందో కూడా చూపిద్దాం. పోలీస్ వాళ్ళ చేత పెట్రోల్ బంక్ దగ్గర కాపలు ఉంటారని పోలీస్ అన్న వాళ్ళు కూడా అనుకోలేదు ఎప్పుడు. అట్లాంటి రోజు వచ్చింది మనకి. ఇంత కష్టం వచ్చే భయ్యా. హీరో విలన్ కొట్లాడుకొని కమెడియన్ బలి చేసినట్టు ఆ దేశాలు ఈ దేశాలు కొట్లాడుకొని మన దేశం మీద పడ్డారు. ఇదిగోండి, ఎస్, వావ్, అప్డేట్, రియల్లీ నైస్, గుడ్ అప్డేట్. ఇక్కడ బంక్ ఉన్నది కదా, ఈ బంక్ బందే ఉన్నది ఖాళీ, హైలైట్ ఇది. వావ్ బ్రోస్, ఇంతకు మీకు పెట్రోల్ దొరికిందా, దొరకలేదా, దొరికితే ఎంత కొట్టించినారు ఏందనేది కూడా కమెంట్ చేయండి. ఇట్స్ ఓకే, మనం అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇదిగోండి, ఇది
మేజర్గా ఇక్కడ వర్క్ జరుగుతుంది ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో. రిమైనింగ్ అంతా ఆల్రెడీ ఈ మంత్లో నేను వీడియో చేసిన, మీరు అందరు కూడా చూసినారు. ప్రేమతోటి ఇంత పెద్ద వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఏదైనా తప్పు మాట్లాడని అనిపిస్తుంటే, ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ వెరీ సారీ బ్రదర్స్ అండ్ సిస్టర్. అండ్ మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆల్వేస్ నేను నమ్ముకున్న నా ఏసైకైతే ప్రేయర్ చేస్తుంటా. ఎందుకంటే ఏసై దయ నా మీద ఉన్నది, మీ అందరి దయ కూడా ఉన్నది. మీరు లేకపోతే నేను కూడా లేను అంటే ఇన్ ద సెన్స్ ఈ మోజెస్ పెట్లోదైనా యూట్యూబ్ ఛానల్ లేదు అని అర్థం. ఎందుకంటే మీరు చూడడం వల్లనే అంతో ఇంతో రూపాయో ఆటోనం పావలో $1, $1, $2 అట్లా వస్తున్నాయి నాకు. ఓకేనా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పెట్రోల్ దొరకాలి.